అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మార్చి 16 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము, తాంత్రిక విద్యలు చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారికి అంటే చాలా చాకచక్యంగా పూర్తి చేయడం ఏ పడైనా కూడా పూర్తి చేస్తారండి రేపటి రోజున. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల్ని మీరు రేపటి రోజున ధైర్యంగా కూడా ఎదుర్కొంటారు. ముఖ్యంగా రేపటి రోజున మీకు ఈ రాశి వారికి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవాలి. సమయానికి డబ్బులు కూడా మీ చేతికైతే అందుతాయండి. మొండి బాకీలు రేపటి రోజున వసూలు అవుతాయి. ఇక రేపటి రోజున ఇతరుల ద్వారా మీరు మేలు పొందేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశివారు దేవాలయాలు కూడా దర్శించుకునేటువంటి యోగం అయితే ఖచ్చితంగా ఉందండి. రేపటి రోజున ఆధ్యాత్మికంగా మీకు రేపటి రోజున కూడా అనుకూలంగా ఉంటుంది. శివనామస్మరణతోటి రేపటి రోజున కూడా రోజు అనేది మొదలు పెడతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా రేపటి రోజున అన్ని రకాలు కూడా మీరు గొడవలు లేకుండా అందరితో కూడా కలిసిమెలిసి చాలా చక్కగా ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా రేపటి మీరు ప్రయత్నం కూడా చేస్తారు. మంచి వారితో స్నేహం ఏర్పడుతుంది. వారి వలన ఏర్పడిన స్నేహం వలన మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా వస్తాయి. డబ్బులను పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ను కూడా మీరు చూపిస్తారు. కానీ కొన్ని విషయాలు మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా రేపటి మీరు నెరవేర్చుకుంటారు. రేపటి మీకు ఆదాయం అనేది కూడా పెంచడానికి అనేక రకాల మార్గాలు కూడా మీరు అన్వేషిస్తారండి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులకి రేపటి రోజున కూడా ఉన్నతమైనటువంటి అంటే పదవులు పొందే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి. అదేవిధంగా ఉద్యోగ మార్పులు కూడా రేపటి మీకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా అనేక ఉద్యోగ అవకాశాలు అనేవి రేపటి మీకు లభించబోతాయని చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ జాతకులకు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వారికి కూడా వ్యాపారాలు చేసేవారికి వారి యొక్క వ్యాపారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు లాభాల బాటలు అయితే నడుస్తాయి. ఇక మీకు వ్యాపారంలో ఏదైనా కానీ పెండింగ్ బిల్స్ రావాల్సినటువంటి ఉంటే అవి కూడా రేపటి మీకు వసూలు అవుతాయండి. సమయానికి డబ్బులు చేతికొంతాయి. ఇక రేపటి రోజున వ్యాపార పరంగా చూసినట్లయితే మీకు అభివృద్ధి అనేది ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా రేపటి రోజు ఈ రాశి జాతకులకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా ఎక్కువగానే చూపించబోతున్నారు. అంటే దీర్ఘకాలిక రోగాలు అనేవి తగ్గుముఖం పడతాయని చెప్పుకోవాలండి. ఇక రేపటి మీరు అనేక రకాల సమస్యల నుండి కూడా బయటపడడానికి ప్రయత్నిస్తారు. ఇక విద్యార్థులకు రేపటి రోజు చదువుల మీద శ్రద్ధ కూడా అనేది అధికంగా పెరుగుతుంది. అదేవిధంగా రేపటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు చదువులపైన ఎక్కువగా ఫోకస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. జ్ఞాపక శక్తి అధికంగా పెరుగుతుంది. ఇక మీరు చేసేటువంటి ప్రతి పని కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. రేపటి ముఖ్యంగా మీకు ఖచ్చితంగా కూడా అంటే మీకు ఒక స్త్రీ కారణంగా మీకైతే రేపటి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీకైతే ఎంతో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుగా పెంచుతాయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, అంటే మీ తల్లిగారు లేదా మీ కూతురు లేదా మీ యొక్క భార్య లేదా మీ సోదరిమణులు ఎవరైనా కానీ ఒక స్త్రీ కావచ్చండి. లేదంటే మీరు ఉద్యోగాలు చేసేటువంటి మీ తోటి ఉద్యోగస్తులు కూడా సహోదరులు కూడా కావచ్చు. లేదంటే మీ యొక్క నైబర్లో ఉన్నటువంటి ఎవరైనా ఒక స్త్రీ కావచ్చు. ఇక వ్యాపారాలు చూసినటువంటి చోట మీకు ఒక కస్టమర్ రూపంగా కూడా ఒక స్త్రీ కావచ్చు. అలా ఆమె ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీకు ఎంతగానో మీ రంగాల్లో మీకు అభివృద్ధి బాటలైతే పయనించే దిశగా ఆ యొక్క స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు మీకు అనేవి మీకు బాగా రేపటి లాభాలు తెచ్చిపెడతాయని చెప్పుకోవాలి. కాబట్టి రేపటి రోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ మూలంగా అయితే మీకు ఖచ్చితంగా కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది.
కాబట్టి ఈ యొక్క రాశి జాతకులకి రేపటి రోజున చేయవలసినటువంటి పనుల్లో స్త్రీలను గౌరవించండి. అలాగే కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషం గడపగలుగుతారు. అంతేకాకుండా రేపటి రోజున ఆనందకరమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీకు ఇష్టదేవత ఆరాధన కూడా ఇందాక కూడా మేలు చేస్తుందండి. అంతేకాకుండా లలితా సహస్రనామం చదవడం కానీ లేదంటే వినడం వలన రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా శుభప్రదంగా అయితే ఉంటుందని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజు మీరు ఆచరించవలసినటువంటి ఒక చిన్న పరిహారం కూడా ఉందండి. అది కూడా చెబుతాం, ఖచ్చితంగా అవి చేయండి. ఇక వీలుంటే కనుక రేపటి రోజు ఖచ్చితంగా కూడా ఈ పరిహారం అయితే చేసి చూడండి. రేపటి రోజున చిన్న పూజ పెద్ద పరిహారంగా భావించండి. రేపటి రోజు ఉదయాన్నే నిద్రేసిన తర్వాత చక్కగా తలస్నానం ఆచరించండి. ఒక రాగి చెంబులో ఒక చెంబు నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అలాగే కాసిన్ని అక్షంతలు అలాగే కాసిన్ని పాలు పోసి ఆ పాలుని ఖచ్చితంగా తీసుకుపోయి ఎక్కడ రావి చెట్టు మూటలో పోసిరండి. మీకు అన్నాక కూడా ఆర్థికంగా స్థిరత్వం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి. అదేవిధంగా రేపటి రోజు మీరు అంటే రావి చెట్టు మూటలో ప్రతిరోజు కూడా సోమవారం పూట మీరు ఈ పని చేసినట్లయితే మీకు అన్న కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున శనివారం అయినా కానీ సోమవారం అయినా కానీ ఇంకా బ్రహ్మాండమైన శనివారం రోజు సాయంత్రం పూట చేసినట్లయితే బ్రహ్మాండమైన రిజల్ట్ మీకు ఖచ్చితంగా కనబడుతుందండి. అదేవిధంగా రేపటి రోజున ఆ యొక్క నీళ్ళను మీరు కుస్తగా తులసి కోట్లో కూడా పోసుకోవచ్చు. ఏదైనా పూల మొక్కలో కానీ లేదా 3 సార్లు స్వామిని చూపించి అన్నగా కూడా మీరు ఏమైనా సరే స్వామి పూల చెట్లో కూడా పోసినా కానీ రేపటి రోజు రావి చెట్టు మూటలో పెడితే మీకు అన్న కూడా అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మీ జీవితం వెళ్ళేటువంటి సంతోషాన్ని గ్రహ దోషాలు నుండి కూడా మీరు బయటపడడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. కాబట్టి మర్చిపోకుండా రేపటి మీరు చేయవలసినటువంటి పనుల్లో కొంచెం తీరుబాటు చేసుకొని సాయంత్రం పూట కొంచెం రాజకీయ ఉద్యోగం వెలిగించుకోరండి. అందుకడ మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రేపటి మర్చిపోకుండా మీరు బయటకు వెళ్లే ముందు ఎవరైనా కానీ అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఉంటే ఆ స్త్రీ అంటే నాయనమ్మ కానీ ఎవరైనా అమ్మమ్మ కానీ లేదంటే మీకంటే వయసులో పెద్దగా ఉన్నటువంటి వారిని గౌరవించి వారి ద్వారా ఆశీస్సులు తీసుకొని బయటకు వెళ్ళండి. మీ యొక్క పనిలో తప్పకుండా రేపటిన మంచి అనుకున్నటువంటి ఒక మంచి దిగ్విజయమైనటువంటి మార్పు అయితే కనిపిస్తుంది. ఇక మీ జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలు రేపటి మీ అన్నిటి కూడా రేపటి చెక్ చేసుకుంటే కనుక మీరు అనుభవించినటువంటి కష్టాల నుండి కొంచెం రేపటి మీరు బయటపడినట్లుగా మీకు అనిపిస్తుంది. అంటే అది భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదంటే ఆధ్యాత్మిక పరంగా కూడా కావచ్చండి, లేదంటే ఆరోగ్యం పరంగా కూడా కావచ్చు. ఇలా రేపటి రోజున మీ యొక్క స్వభావం అనేది ఒత్తిడి అనేది రిలీఫ్ అవుతుంది. ఒత్తిడి అనేది రిలీఫ్ అయిన తర్వాత మీ మనసు అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే రేపటి రోజున మీకు ప్రశాంతంగా జీవించగలిగేటువంటి ఒక కళను ఒక భగవంతుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతిగా కూడా రేపటి మీరు పొందబోతున్నారు. అలాగే రేపటి మీరు విహారయాత్రకు కూడా వెళ్ళబోతున్నారు. అలాగే మీ పట్ల మీరు తీసుకోబోయేటువంటి కొన్ని వస్తువుల పట్ల విహారయాత్రకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త తప్పకుండా తీసుకోండి. అవసరం లేని చోట మీరు వాటిని అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క సామాన్ల విషయంలో ఏమాత్రం అప్రమత్తంగా ఉండద్దు. లేనిపోని వ్యక్తులు అంటే కొత్తగా పరిచయం వ్యక్తులు ఎక్కడా కూడా నమ్మకండి. మరి ముఖ్యంగా రేపటి రోజు మీ యొక్క వాలెట్ను చాలా జాగ్రత్తగా శుభ్రపరచుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి మీకు ఉన్నటువంటి ఖాళీ సమయాన్ని కూడా మీరు రేపటి రోజున కేటాయించబోతున్నారు. ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి ప్రేమికుల పరంగా కూడా కొంచెం గడ్డు కాలం అనేది చెప్పుకోవాలండి. అంటే మీ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి కొన్ని తెలియనటువంటి భావోద్వేగ పూరితమైనటువంటి కొన్ని విషయాల్లో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీ యొక్క బంధం అనేది పూర్తిగా మీరు కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే మీ యొక్క ప్రేమ జీవితాన్ని ఇంకా పెళ్లి పీటల దాకా తీసుకురావడం అయితే మంచిదండి. మీరు కొంచెం సమయం కూడా కేటాయించక తప్పదనమాట. అందువలన అదేవిధంగా రేపటి మీరు అన్నక కూడా అనుకూలంగా ఉండదని చెప్పుకోవాలి. కానీ రేపటి ప్రేమికుల పరంగా కొంచెం ఆలోచించదగిన సూచన అయితే ఉందండి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా కూడా ఇష్టదైవ నామస్మరణతోటి మీరు ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా అయితే చేస్తారు. అదేవిధంగా రేపటి రోజున మీకు నచ్చినటువంటి అంటే ఏదైనా కానీ మీరు తినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో ఒక ఆశ్చర్యకరమైన వార్తను కూడా మీరు వింటారు. అది కూడా మధ్యవర్తిగా అంటే మీకు ఎదుటి వ్యక్తులు మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి వచ్చినటువంటి ఆ యొక్క బంధువుల తరపు నుండి మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు వచ్చేటువంటి ఆస్తుల గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతారు, అలాగే ఆనందిస్తారు కూడా. కాబట్టి రేపటి వచ్చేటువంటి ఫోన్ కాల్ అది కూడా సాయంత్రం నుండి మీకు సాయంత్రం 6 నుండి 9 లోపు అయితే ఖచ్చితంగా ఫోన్ కాల్లో మీకు ఏదైనా కానీ శుభవార్త వినేటువంటి యోగం అయితే ఉంది. ఇక రేపటి మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కొంచెం అంటే అర్థం చేసుకోకపోవచ్చు, అయినా పర్వాలేదండి. సాయంత్రానికి మరలా మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క రోజును మీరు చూసినటువంటి పనులన్నీ కూడా వారికి వివరించి ఈ విధంగా నేను ఈరోజు చాలా బిజీగా గడపాల్సినటువంటి అవసరం ఏర్పడిందని చెప్పేసి నెమ్మదిగా చెప్పడం వలన మీ ఇద్దరి మధ్య కూడా సానుకూలమైనటువంటి ప్రేమామణాలు పెరగవచ్చు.
ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక పాత స్నేహితుడిని, అంటే మీరు పోగొట్టుకున్నటువంటి వారి నుండి మీకు ఒక ఫోన్ కాల్ కానీ, లేదంటే ఒక మెసేజ్ కానీ, లేదంటే ఏదైనా కానీ పూర్తిగా మీ పాత స్నేహితులు మీరు వదులుకున్నటువంటి వారు ఉంటారు కదండి. ఈ రాశి వారు అటువంటి వ్యక్తుల్ని తిరిగి మరలా మీరు పాత స్నేహితులు కలుసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క పాత మిత్రులు, స్నేహితులు రేపటి మీరు తిరిగి కలుసుకోవడం వల్ల మీ యొక్క సమయం అనేది కూడా చాలా ఎక్కువగా వారితో గడపడం వలన రేపటి రోజు మీకు తెలియకుండానే రోజు అనేది పూర్తిగా గడిచిపెట్లు మీకు అనిపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క పాత స్నేహితులతో ఎవరైనా కానీ కబుర్లు అలాగే వారితో చెప్పుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు దాకా కూడా ఆలోచించుకుంటారండి. ఒత్తిడి మరియు మీరు బయటపడడానికి కూడా రేపటి రోజున మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతారు. రేపటి రోజు మీకు అందరికీ కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అందమైన, సున్నితము, కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పూల వల్ల మీ ఆశ అయితే వికసిస్తుంది. పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగించగలదు. మీ ప్రియమైన వారి రోజును అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. రేపటి రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎగరడానికి ఎంతో మార్గాలు చూపిస్తాయి. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన మంగళం జరుగుతుందని చెప్పి బహుకాలంగా మీరు చూసిన కనుక రేపటి మీకు తప్పక రిలీఫ్ అది జరుగుతుందండి. కాస్త ప్రయత్నించే రేపటి మీ యొక్క వైవాహిక జీవితం కల్లా అద్భుతమైన రైతు ఖచ్చితంగా కాగలదు. ఆర్థికంగా బలంగా ఉండడానికి మీ భార్యను గౌరవించడం సరిపోతుందండి. ఇంట్లో ఉన్న స్త్రీలను గౌరవిస్తే అదే మనకి ఇంట్లో ఆస్తుల పరంగా కానీ, ప్రేమ పరంగా కానీ అన్ని రకాలు కూడా ఇంట్లో స్త్రీలను గౌరవించడాన్ని బట్టి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందండి. మరి తీస్తాం ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.